హలో అందరికీ గుడ్ ఈవినింగ్. చాలా లేట్గా నేను అప్లోడ్ చేస్తున్నాను పీటీఎస్టీ కోసం. కామెంట్స్ చూసిన తర్వాత కొన్ని చేంజెస్ అనేది చేశాను అండ్ అందులో డైరెక్ట్గా కామెంట్ కూడా పెట్టాను. అంటే మన టార్గెట్ ఏమవ్వాలి, బీటీఎస్టీ ప్లాన్ ఎలా తీసుకోండి, నెక్స్ట్ డేకి మార్కెట్ ఎలా ట్రెండ్ అవ్వచ్చు అనే దాని గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఓకే, సో ప్రజెంట్ అయితే 15 మినిట్స్ ప్రకారం మనం చూసుకుంటే ఈరోజు నిఫ్టీ పర్టికులర్గా ఒక డే టైం ఫ్రేమ్లో ఆపరేటర్ లాస్ ఏదైతే కట్ చేయలేదో అక్కడి నుంచి మార్కెట్ అనేది ఫాలో అవుతూనే ఉంది. సో ఈ మార్కెట్ ఏదైతే మనకి నెగిటివిటీ చూపించిందో అది ట్రెండ్ కంటిన్యూషన్గా లేదంటే జస్ట్ ఆపరేటర్ లాస్ బుక్ చేయడానికి వచ్చిందనేది మనం రేపటికి తెలుస్తుంది. సో మార్కెట్ ఇంత ఫాలో అయిన తర్వాత మన దగ్గర ఏదైతే డిమాండ్ ఉందో దానికి వచ్చి ట్యాప్ అయింది అండ్ ట్యాప్ అయిన తర్వాత మార్కెట్లో చేంజ్ ఆఫ్ రేట్ అయింది లోవర్ టైం ఫ్రేమ్లో. అంటే మనది హయ్యర్ టైం ఫ్రేమ్లో ఒక డిమాండ్ ఉంది కాబట్టి నేను ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాను అండ్ టార్గెట్ అనేది ఫస్ట్ టార్గెట్ ఏమో దీనికి పెట్టుకోవాలి. ఓకే, ఇది జస్ట్ నేను అబ్జర్వేషన్ మాత్రమే చెప్తున్నాను, ఈరోజు ట్రేడింగ్ తీసుకోలేదు బీటీఎస్టీకి. సో అబ్జర్వేషన్కే నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ ఎంట్రీ తీసుకొని స్టాప్ లాస్ ఇక్కడ పెట్టాను. ఫస్ట్ టార్గెట్ అయితే ఈ 58 పాయింట్స్కి నేను పెట్టుకున్నా అండ్ ఈ లెవెల్ ఆల్రెడీ మెన్షన్ చేశాను. సో బీటీఎస్టీకి ఏదైతే ఉందో బీటీఎస్టీ ప్లాన్ ఆన్ 5th సెప్టెంబర్ రేపటికి. సో ట్రెండ్ ఏమో బుల్లిష్లోనే ఉంటుంది అండ్ ఫ్లాట్ ఓపెనింగ్ అవ్వచ్చు. సో మ్యాక్స్ అయితే నా ఫస్ట్ టార్గెట్ ఏమో ఈ 24,779. సో అది టార్గెట్. సో 40 పాయింట్స్కి వస్తుంది. సో 40 పాయింట్స్ కాబట్టి క్లోజింగ్ ఇక్కడ ఉంది కదా మార్కెట్లో, ఇప్పుడు క్లోజింగ్ ఇక్కడ ఉంది. ఆల్మోస్ట్ ఈ జోన్ నుంచి ఈ జోన్ వరకు ఆల్మోస్ట్ 40 పాయింట్స్ వస్తుంది. సో ఇది నా ఫస్ట్ టార్గెట్ అండ్ ఆ తర్వాత ట్రైల్ చేసుకుంటూ సెకండ్ టార్గెట్కి ఇక్కడ వరకు తీసుకెళ్తాను. అండ్ సెకండ్ టార్గెట్ వన్స్ హిట్ అయిపోయిన తర్వాత నాది సెల్లర్స్ జోన్ అక్కడ ఉంది. సెల్లర్స్ ఇక్కడ నుంచి ఇంట్రెస్టెడ్గా ఉంటారనమాట. సో రేపు ఇన్ కేస్ ఫాల్ వచ్చిందంటే ఈ టార్గెట్ హిట్ అయిన తర్వాత మార్కెట్లో బుల్లిష్ ట్రెండ్ ఉండొచ్చు మార్నింగ్ ఓపెనింగ్ అయిన తర్వాత. సో ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోతే మన బీటీఎస్టీ సక్సెస్ అయినట్టే అండ్ సెకండ్ టార్గెట్ కూడా రీచ్ అయిన తర్వాత సెల్లర్స్ ఇంట్రెస్టెడ్ జోన్ ఇక్కడ ఉంది. ఓకే, సెల్లర్స్ ఇంట్రెస్టెడ్ జోన్ అది మార్కెట్లో ఇక్కడ కానీ మనకి ఏమైనా వీక్నెస్ కనిపిస్తే అంటే ఏదైతే బుల్ జోన్ బుల్స్ ఇక్కడ నుంచి వచ్చి మార్కెట్ ఏదైతే ట్రెండ్ కంటిన్యూ చేస్తారో ఇక్కడ కానీ వీక్నెస్ చూపిస్తాం, మనం ఇక్కడ నుంచి మళ్ళీ ట్రెండ్ కంటిన్యూ చేస్తాం ఈ లోన్ బ్రేక్ చేయడానికి. బట్ మనం ఈ లో ఫెయిల్యూర్ కనిపించే ముందు ఇంట్రాక్షన్ జోన్స్ ఏమైనా చూసుకోవాలి. ఆ సెల్లర్స్ది ఏదైనా బయర్స్ది వీక్నెస్ ఉందో లేదనేది. ఆ బయర్స్ వీక్నెస్ ఉంటేనే మాత్రం మనం ట్రేడ్ని ఇక్కడ నుంచి ఈ లోన్ బ్రేక్ చేయడానికి అండ్ కంటిన్యూ ఈ హైయర్లో ఏదైతే ఉందో దాన్ని బ్రేక్ చేయడానికి టార్గెట్ పెట్టుకుందాం. ఇన్ కేస్ ఇక్కడ కానీ వీక్నెస్ లేదు అంటే సెల్లర్స్ది మనం ట్రెండ్ని ఏదైతే అప్ ట్రెండ్ ఉందో దాన్ని కంటిన్యూ చేస్తాం ఈ హైయర్ని బ్రేక్ చేయడానికి. ఇది ఫైనల్ టార్గెట్. ఓకే, సో బీటీఎస్టీ ప్లాన్ నిఫ్టీ ప్రకారం ఇది. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒకసారి మాట్లాడుకుందాం. సో సేమ్ బీటీఎస్టీ ప్లాన్ ఫర్ 5th సెప్టెంబర్ బ్యాంక్ నిఫ్టీలో పాజిటివ్ సైడ్ ఉండొచ్చు. మ్యాక్స్ అయితే 125 పాయింట్స్ అలాగా ఓపెనింగ్ ఉండొచ్చు. ఓకే, అండ్ ఫస్ట్ టార్గెట్ ఏమో వచ్చేసి 54,221. సో ఆల్రెడీ ఆ టార్గెట్ వాల్యూస్ కూడా మెన్షన్ చేశాను. సో మార్కెట్లో సేమ్ ఇది కూడా చేంజ్ ఆఫ్ రేట్ చేసిన తర్వాత హయ్యర్ హై ఒక సప్లై నుంచి వస్తుంది. సో ఇది నాకు ఒక సప్లై, ఈ సప్లై నుంచి మార్కెట్ అనేది ఫాలో అవుతుంది. ఫాలో అయిన తర్వాత ఫస్ట్ మనకి ఇక్కడ కూడా ఒక డిమాండ్ ఉంది మార్కెట్లో, ఇక్కడ కూడా మనకు ఒక డిమాండ్ ఉంది. బట్ ప్రీమియం డిస్కౌంట్ పెట్టుకుంటే మనం ప్రీమియంలో ఉన్నాం కాబట్టి ప్రీమియంని ఎవరు బై చేయరు. సో ప్రీమియంలో ఫస్ట్ టైం ఏదైతే ఉంటుందో అది బ్రేక్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఓకే, ఇది ఓవరాల్గా డిమాండ్ ఏదైతే ఉందో అది ప్రీమియంలో ఉంది కాబట్టి అది ఇండ్యూస్ చేయొచ్చు. సో అలాగే జరిగింది. ఆ తర్వాత మార్కెట్ అనేది ఫాలో అయింది కంటిన్యూస్గా. సో మార్కెట్లో డిస్కౌంట్లో ఉన్న డిమాండ్ నుంచి మార్కెట్ ట్యాప్ అయిన తర్వాత లోవర్ టైం ఫ్రేమ్లో మనం వెళ్ళి ఎంట్రీ తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈ విధంగా డైరెక్ట్ ఎంట్రీ అయితే ఈ రెడ్ క్యాండిల్ హై బ్రేక్ అయినట్టు తీసుకోవచ్చు. కన్ఫర్మేషన్ ఎంట్రీ అయితే నాకు ఇక్కడ దొరికింది. బట్ స్టాప్ లాస్ మాత్రం ఇంకా ఈ జోన్ కిందనే పెట్టాలి, ఎందుకంటే ఇంకా అన్మిటిగేటెడ్ జోన్ కింద పెండింగ్లో ఉంది. సో మార్కెట్ ఫస్ట్ టార్గెట్ 190 పాయింట్స్కి ఇక్కడ ఇన్ కేస్ ఎంట్రీ తీసుకుని ఉంటే. బట్ ఇన్ కేస్ బీటీఎస్టీలో మనం ఎండ్ ఆఫ్ ది డేకి ఇక్కడెక్కడైనా తీసుకున్నా ఇప్పుడు రేపు మార్నింగ్ ఆల్మోస్ట్ ఈ 115-120 పాయింట్స్కి ఓపెనింగ్ అవ్వచ్చు. ఓకే, క్లోజింగ్ నుంచి 115-120 పాయింట్స్ ఉంది. సో అప్రాక్స్ నేను ఒక 125 పాయింట్స్ అని మెన్షన్ చేశాను. సో ఫస్ట్ టార్గెట్ నాకు ఒకటే కనిపిస్తుంది. ఆ టార్గెట్ హిట్ అయిపోయిన తర్వాత మార్కెట్లో నాకు ఇంకా కంటిన్యూషన్ సప్లై ఒకటే కనిపిస్తుంది. సో ఫస్ట్ టార్గెట్ ఒకటే అండ్ ఆ తర్వాత సెల్లర్స్ జోన్ ఏదైతే ఉందో ఇది సెల్లర్స్ ఇంట్రెస్టెడ్ జోన్. ఇక్కడ కానీ వీక్నెస్ కనిపించిందంటే బయర్స్ది సేమ్ ఇందాక నిఫ్టీలో మనం ఎలాగైతే మెన్షన్ చేసుకున్నామో అక్కడి నుంచి మళ్ళీ మనం కిందకి కంటిన్యూ చేస్తాం
ఈ లోన్ బ్రేక్ చేసే ఈ హై లోన్ బ్రేక్ చేయడానికి. ఓకే, ఆ హై ఇంకా మనకి ఇక్కడ డిమాండ్ ఏం కనిపించట్లేదు. ఫేర్ వాల్యూ గ్యాప్స్ ఉన్నాయి, ఏదైతే మనకి మళ్ళీ కంట్రోల్ చేసే అవకాశాలు ఉంటాయి. సో దాని గురించి కూడా ఒకసారి రేపు మార్కెట్లో అవైలబుల్గా ఉన్నప్పుడు లైవ్ ట్రేడ్స్ పట్టుకోవడానికి చూద్దాం. ప్రజెంట్ అయితే రెండు పాజిటివ్లోనే ఓపెన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి, నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ. ఓకే, థ్యాంక్ యూ.